నమస్తే నేను దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ తన ఘనతని ట్రంప్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. భారత్ ఈ వాదనను ఖండించిన ట్రంప్ మాత్రం పట్టించుకోవటం లేదు. అంతటితో ఆగకపోగా ఏకంగా కశ్మీర్ వ్యవహారంలో తలదూర్చే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాలో అంతర్గత సమస్యలు గాలి కొదిలేసిన ట్రంప్ భారత్కు సలహా ఇస్తామనడం విడ్డూరంగా ఉంది. ప్రపంచంలో యుద్ధాలకు కారణమైన అమెరికా ఇప్పుడు శాంతి దూతగా మారడం కూడా అనుమానంగానే ఉంది. మాట్లాడే మాటలకు చేసే చేష్టలకు పొంతనే లేని ట్రంప్ అసలు భారత్కు శ్రేయోభిలాషి ఎలా అవుతారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. భారత్ పాక్ మధ్య ఘర్షణ జరిగింది. రెండు దేశాల మధ్య అవగాహన తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అటు పాక్ ఇటు భారత్ రెండు వైపుల నుంచి అధికారిక ప్రకటనలు ఇచ్చాయి. కానీ సడన్ గా అమెరికా తెరపైకి వచ్చేసింది. సీజ్ ఫైర్ తన ఘనతే అని ట్రంప్ క్లెయిమ్ చేసుకోవడం మొదలెట్టారు. మొదట భారత్ పాక్ గొడవతో తమకేమీ సంబంధం లేదన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ కాగానే మాట మార్చారు. ఇదంతా తన వల్లే అంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండించినా ఆయన వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. క్రెడిట్ కోసం తెగ ఆరాటపడుతున్నారు. సమయం సందర్భం కూడా చూసుకోకుండా ఎక్కడికి వెళ్లినా అదే మాట వల్లెవేస్తున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ తర్వాత ట్రంప్ ప్రతి చోటా దాని క్రెడిట్ తీసుకుంటున్నారు. సౌదీ పర్యటన సమయంలో కూడా సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. దాయాదులకు వాణిజ్యం ఆశ చూపించి యుద్ధం ఆపేశానని, లేకపోతే లక్షల మంది ప్రజలు చనిపోయేవారని ట్రంప్ చెబుతున్నారు. కానీ భారత్ మాత్రం ట్రంప్ వాదనతో ఏకీభవించటం లేదు. అసలు కాల్పుల విరమణకు సంబంధించి ఇండియా ఇప్పటివరకు ఇచ్చిన సమాచారంలో ఎక్కడా అమెరికా పేరు చెప్పలేదు. పాకిస్తాన్తో సంఘర్షణ సమయంలో అమెరికాతో జరిపిన చర్చల్లో కూడా వాణిజ్యం గురించిన ప్రస్తావన రాలేదని భారత్ తేల్చేసింది. భారత్ పాక్ మధ్య వివాదంలో మూడో పక్షానికి తావులేదన్న సూత్రానికి భారత్ కట్టుబడి ఉంది. ఈ విధానంలో ఎలాంటి మార్పు లేదని చెప్పేసింది. We have a long-standing national position that any issues pertaining to the Union territory of Jammu and Kashmir have to be addressed by India and Pakistan bilaterally. That stated policy has not changed. As you are aware, the outstanding matter is the vacation of illegally occupied Indian territory by Pakistan. From the time of Operation Sindoor commenced on 7th May till the understanding on cessation of firing and military action on 10th May, there were conversations between Indian and US leaders on the evolving military situation. The issue of trade did not come up in any of these discussions. ట్రంప్ ప్రతిరోజు కొత్త వాదనలు చేస్తున్నారు. వాణిజ్యం కారణంగా ఘర్షణను ముగించటానికి భారత్ పాకిస్తాన్ అంగీకరించాయని ట్రంప్ చెబుతున్నారు. పాకిస్తాన్ భారత్లతో చాలా వ్యాపారం చేయబోతున్నామని ట్రంప్ ప్రకటించారు. కానీ ఈ మాటల్లో నిజం లేదని భారత్ ఇప్పటికే తేల్చేసింది. అయినా సరే ట్రంప్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా తన దారిన తాను సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. అసలు దాయాదుల పోరు గురించి కనీస అవగాహన ఉన్న ఎవరికైనా ట్రంప్ మాటలు వింటే ఖచ్చితంగా నవ్వొస్తుంది. కాల్పుల విరమణ సంగతి మొదట ట్రంప్ ప్రకటించిన విషయం నిజమే. అంతమాత్రాన మధ్యవర్తిత్వం తామే చేశామంటే నమ్మటం కొంచెం కష్టమే. గతంలోనూ భారత్ పాక్ మధ్య యుద్ధాలు జరిగినప్పుడు అమెరికా, రష్యా లాంటి దేశాలు శాంతి ప్రయత్నాలకు ప్రోత్సహించాయి. అంతేకాని ఎవరూ మా కారణంగానే యుద్ధం ఆగిందని క్లెయిమ్ చేయలేదు. కానీ ఇప్పుడు ట్రంప్ పోకడ మాత్రం వింతగా ఉంది. తాను అగ్రరాజ్యం అమెరికాకి అధ్యక్షుణ్ణి అనే సంగతి ట్రంప్ మర్చిపోతున్నారు. భారత్, పాక్ కూడా సార్వభౌమాధికారం ఉన్న దేశాలే అన్న సంగతి పట్టించుకోవటం లేదు. ఆయా దేశాల ప్రజల మనోభావాల గురించి ఆలోచించటం లేదు. పదే పదే భారత్ను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. భారత్ నుంచి ఖండన వచ్చినా దాన్ని కూడా ఖాతరు చేయటం లేదు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుగా ఉంది ట్రంప్ తీరు. ప్రపంచంలో యుద్ధాల్ని ఆపుతానని ప్రగల్భాలు పలికిన ట్రంప్ ఆ పని చేయటంలో విఫలమయ్యారు. పైగా గిల్లి కజ్జాలు పెట్టుకుని కొత్త వివాదాలకు తెరతీశారు. ఉక్రెయిన్ యుద్ధంలో కలుగజేసుకుని చేతులు కాల్చుకున్నారు. ట్రంప్ సంగతి తెలిసి ఇజ్రాయెల్ ముందే తమ జోలికి రావద్దని వార్నింగ్ ఇచ్చింది. అక్కడ పప్పులు ఉడకని ట్రంప్ పిలవని పేరెంటానికి వచ్చి భారత్ పాక్ మధ్య దూరారు. తనకు సంబంధం లేకపోయినా ఇక్కడైనా కాల్పుల విరమణ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాలని ఫిక్స్ అయినట్టు కనిపిస్తున్నారు. అందుకే ఎవరేమనుకున్నా పర్లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడైనా ఓ వివాదంలో తలదూర్చేటప్పుడు దాని గురించి పూర్తి సమాచారం సేకరించాలి. సరైన అవగాహన తెచ్చుకోవాలి. గత చరిత్ర, ప్రస్తుత పరిస్థితిని సరిగా అంచనా వేయాలి. కానీ ట్రంప్కు మాత్రం అంత ఓపిక లేదు. ఆయనకు కశ్మీర్ గురించి కనీస ప్రాథమిక అవగాహన కూడా లేదు. కశ్మీర్ వివాదం 1000 ఏళ్లుగా ఉందని ట్రంప్ ఇచ్చిన ప్రకటన చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఆయన ఈ సంగతి ఏ పుస్తకం చదివి తెలుసుకున్నారో ఎవరికీ అర్థం కావటం లేదు.
ఇప్పుడు సీజ్ ఫైర్ ప్రకటనను క్లెయిమ్ చేసుకునేటప్పుడు కూడా ట్రంప్ భారత్ పాక్ను ఒకే ఘాటిన కడుతున్నారు. రెండు దేశాల స్థాయి ఒక్కటే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి భారత్కి పాకిస్తాన్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. పాకిస్తాన్ మనుగడే ప్రశ్నార్థకమైన దేశం. కానీ భారత్ ఇప్పుడు ప్రపంచ శక్తి. మొదట్నుంచి భారత్ పాక్ మధ్య ఘర్షణ సరిసమాన దేశాల మధ్య ఉన్నది కాదు. భారత్తో పోలిస్తే పాక్ ఎప్పుడూ దిగదుడిపే. ఈ మాత్రం అవగాహన కూడా లేకుండా ట్రంప్ వచ్చి మధ్యలో దూరి రెండు దేశాలకు పంచాయతీ చేస్తాను అనటం విడ్డూరం. భారత్ తన సమస్యలు తాను పరిష్కరించుకోగలదు. పాకిస్తాన్ను డీల్ చేయటానికి భారత్కు మూడో పక్షం అవసరం అసలే లేదు. పైగా పాకిస్తాన్కు సహకరించిన అమెరికా గత చరిత్రను భారత్లో ఎవ్వరూ మర్చిపోలేదు. ఇప్పుడేదో తన అవసరాల కోసం భారత్తో మైత్రి నటిస్తున్న అమెరికాను గుడ్డిగా నమ్మేసేవారు కూడా ఇక్కడెవరూ లేరు. అమెరికాకి ఎప్పుడైనా తన ప్రయోజనాలే ముఖ్యం. ఏ దేశం ఏమైపోయినా దానికి పట్టదు. ఈ సంగతి భారత్ మర్చిపోయిందనుకుంటే ట్రంప్ పప్పులో కాలేసినట్టే. భారత్లో భావోద్వేగాల జోలికి రానంతవరకే ట్రంప్కు గౌరవం. సనువిచ్చారు కదా అని చంకనెక్కితే కుదరదు. ఈ సంగతి అగ్రరాజ్యం అధ్యక్షుడు గుర్తుపెట్టుకోవాలని భారత్ ఇప్పటికే పరోక్షంగా చెప్పింది. ఇప్పటికీ పద్ధతి మారకపోతే ప్రత్యక్షంగా చెప్పే పరిస్థితి కూడా వస్తుంది. ఇంట గెలిచి రచ్చగలవాలన్నది సామెత. అమెరికా ఇప్పుడు భారత్కు సలహాలిచ్చే స్థితిలో లేదు. అంతర్గత సమస్యలను చక్కబెట్టుకోలేని స్థితిలో ఉంది అగ్రరాజ్యం. ప్రస్తుతం భారతీయులు అమెరికాను నడిపిస్తున్నారు. ఆ సంగతి మర్చిపోయి ట్రంప్ అతి చేయడం హాస్యాస్పదంగా ఉంది. అమెరికా ఇప్పుడు పేరుకే అగ్రరాజ్యం. ఇప్పుడు భారత్ కూడా అమెరికాకి సమానమైన ప్రపంచ శక్తే. అలాంటప్పుడు భారత్కు అమెరికా సలహా ఇచ్చే పరిస్థితి ఉంటుందా అనేది పెద్ద సందేహం. భారత్ కేవలం ఓ మిత్రుడిగా అమెరికాని గౌరవిస్తుంది. అంతేకాని సొంత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే ఊరుకోదు. ఈ సంగతి ఇందిరాగాంధీ 5 దశాబ్దాల క్రితమే నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్కు ముఖం మీదే చెప్పారు. అమెరికా భారత్కు మిత్రుడే కాని యజమాని కాదని కుండబద్దలు కొట్టారు. అయినా సరే అమెరికా బుద్ధి మార్చుకోవటం లేదు. తన స్థాయి తగ్గిందనే వాస్తవం గుర్తించకుండా ఇండియాపై పెత్తనం చేయాలనుకుంటోంది. పైగా శ్రేయోభిలాషిగా చెబుతున్నట్టు కలరిస్తోంది. ఒక దేశ అధ్యక్షుడిగా, అందులో అమెరికా లాంటి అతిపెద్ద దేశము, మంచి ప్రపంచంలో కల్లా ధనిక దేశమైనటువంటి అమెరికాలో ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆయన ఇలా మాటికి డినే చేసిన తర్వాత కూడా చెప్పడం అనేది హాస్యాస్పదం. ఆయన ఈ మన భారత సార్వభౌమత్వాన్ని, భారత ప్రజల్ని, భారత ప్రభుత్వాన్ని, భారత సైన్యాన్ని ఏదో తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపిస్తుంది. అది నిజం కాదు అని ఆయన కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలకు ప్రపంచమంతా తెలుసు. అమెరికాకి ప్రస్తుతం భారత్కు సలహాలిచ్చే సీన్ లేదనేది వాస్తవం. ట్రంప్ మొదట సొంత దేశంలో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆ తర్వాత ఇతర దేశాలకు సలహాలివ్వాలి. అమెరికా క్యాబినెట్, సెనేట్, థింక్ ట్యాంక్ అంతా భారతీయులే. ఇలా అమెరికాని నడిపేది భారతీయులైతే ట్రంప్ అదే భారత్కు వచ్చి ఉచిత సలహాలిస్తాను అనటం విడ్డూరం. ఇక శాంతి గురించి మాట్లాడే అర్హత కూడా అమెరికాకి లేదంటే అతిశయోక్తి కాదు. ఆది నుంచి ప్రపంచంలో యుద్ధాలకు కారణం అమెరికానే. తన ప్రయోజనాల కోసం అంతర్యుద్ధాలు ప్రేరేపించి దేశాలకు ఆయుధాలమ్మి హింసకు ఊతమిస్తూ రావణకాష్టం చేసింది అగ్రరాజ్యమే. ప్రపంచంలో ఉగ్రవాదుల ఉనికికి కూడా అమెరికానే మూలం. అప్పటిదాకా లాడెన్ను పెంచి పోషించిన యుఎస్ ట్విన్ టవర్స్పై దాడి జరిగాకే కళ్లు తెరిచింది. ఆ దాడి జరగకపోయుంటే ఉగ్రవాదంపై అమెరికా వైఖరి మారేదా అంటే జవాబు చెప్పడం కష్టమే. చివరకు ఆఫ్ఘాన్లో తాలిబన్స్కు కూడా అండదండగా ఉన్న అమెరికా కొన్నాళ్ల క్రితం వారి చేతిలోనే పరాభవం పాలైంది. అయినా ఇప్పటికీ అమెరికాకి పూర్తిగా బుద్ధి వచ్చిందని చెప్పలేం. అమెరికా 2 నాల్కల వైఖరికి తాజా ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనితెచ్చిన అమెరికా తర్వాత రష్యాను పొగిడి శాంతి ప్రయత్నాలు చేసింది. కుదరకపోవడంతో ఉక్రెయిన్ను బెదిరించి అటునుంచి నరుక్కొచ్చింది. క్రిమియాని రష్యాకిచ్చేది లేదని ఉక్రెయిన్ పట్టుబడుతుంటే ఆ దేశానికి ఆయుధాలు ఇచ్చినట్టుగా విలువైన లోహాలు దోచుకునే ప్లాన్ రెడీ చేసింది. ఇక ఇజ్రాయిల్ హమాస్ ఘర్షణలోనూ అమెరికాది ఇదే వైఖరి. ఇజ్రాయిల్ మిత్రదేశం అని చెబుతూనే ఆ దేశానికి చెప్పకుండా హమాస్తో నేరుగా చర్చలు మొదలుపెట్టింది. అమెరికా తీరు చూసి విసిగిపోయిన ఇజ్రాయిల్ కూడా చీత్కరించే దుస్థితి తెచ్చుకుంది. ఇలాంటి అమెరికాకి శాంతి కాముక దేశమైన భారత్కు హింస మానటం గురించి నీతులు చెప్పే అర్హత ఎక్కడుందనేది అసలు ప్రశ్న. ట్రంప్ నిజంగా భారత్ శ్రేయస్సు కోరి చెబుతున్నారనుకోవటానికి లేదు. ఎందుకంటే అమెరికా చరిత్రలో మరో దేశం శ్రేయస్సు కోరిన దాఖలాల్లేవు. అమెరికా ఎప్పుడూ తన స్వార్థమే చూసుకుంది. అందుకోసం అణుబాంబు వేయటానికి కూడా సిద్ధపడింది. పైగా తనకు నష్టం జరిగితే ఒకలా, మరో దేశం నష్టపోతే మరోలా స్పందించడం కూడా అమెరికా సహజ లక్షణం. ఇప్పుడు కూడా భారత్ను మిత్రదేశం అని చెబుతూనే మనపై సుంకాలు వేసింది. మన పిల్లలకు ఇనుప గొలుసులు వేసి మరీ మిలిటరీ వాహనాల్లో వెనక్కి పంపింది.
నిజానికి అమెరికాకి కొన్ని దశాబ్దాలుగా భారతీయ విద్యార్థులు మంచి బిజినెస్ ఇస్తున్నారు. అయినా సరే లేనిపోని సాకులు చెప్పి కొన్ని నెలల్లో కోర్సులు పూర్తి చేసుకునే వారిని కూడా మెడపట్టి గెంటినంత పనిచేసింది. అలాంటి దేశం తగుదునమ్మా అని మనకు నీతులు చెప్పటం వింతగా ఉంది. అమెరికాతో పోలిస్తే భారత్కు ఎలాంటి సమస్యలు లేవు. చిన్నాచితగా సమస్యలు ఉన్నా సొంతంగా డీల్ చేసుకునే సామర్థ్యం మన దేశానికి ఉంది. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అంతర్గత సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా భారత్ గొప్ప ముందడుగు వేసింది. ఇక శాంతి విషయానికొస్తే ఆ విషయంలో భారత్కు తిరుగులేని ట్రాక్ రికార్డుంది. భారత్ శాంతియుత దేశం కాబట్టే పాకిస్తాన్ ఆటలు ఇంకా సాగుతున్నాయనటంలో సందేహం లేదు. మనం శాంతికి కట్టుబడకపోయింటే 1971 యుద్ధంతోనే పాక్ కథ ముగిసి ఉండేది. కానీ భారత్ ఎప్పుడూ దాయాది ఎంత కవ్వించినా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడాలనే ఆలోచన చేయలేదు. దాయాది పట్ల దయతో సహాయానుభూతితో వ్యవహరించింది. ఇప్పటికీ దాయాదితో వ్యవహారం వస్తే అటునుంచి తెగేదాకా లాగితేనే ఇక్కడ్నుంచి ప్రతిస్పందిస్తోంది. అంతేకాని బలంగా ఉన్నామనో ఆయుధాలు ఉన్నాయనో అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేయటం లేదు. ఇప్పటికీ ఉగ్రవాద కార్యకలాపాలు ఇకపై జరగబోవనే హామీ ఇస్తే పాకిస్తాన్తో చర్చలకు రెడీ అంటోంది. ఇంత ఓపెన్ ఆఫర్ భారతే ఇస్తుంటే ఇక అమెరికాకి కానీ మరో దేశానికి కానీ నీతులు చెప్పే అవకాశం ఎక్కడ ఉందనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రపంచంలో పెద్ద దేశాలందరికీ జరిగేది మేము చెప్పాము. ఎందుకంటే చెప్పలేదని తర్వాత అంటారు మన మంచి సంబంధాలు పోతాయి. చెప్పినంత మాత్రానికి వాళ్ళు సాయం చేశారు, వాళ్ళు అడ్డం పడ్డారు, రక్షించారు, ప్రపంచంలో యుద్ధం ఆప్ చేశారనేది లేదు. డిప్లొమాటిక్గా దౌత్యపరంగా అందరికీ చెప్పాలి, ఇలా గొడవలు జరుగుతున్నాయి, మా తప్పు కాదు, మీరందరూ అర్థం చేసుకోండి, మేము శాంతి పద్ధతి మీద ఎప్పుడు ఉన్నామని చెప్పే విధానంగా భారతదేశం అందరికీ చెప్పింది. అది ఎవరైనా దాని గురించి మాట్లాడారా, తిరిగి మాట్లాడారా, అది వేరే విషయం. చర్చలకు గేట్లు మూసినప్పుడే మరొకరి అవసరం ఉంటుంది. ఇక్కడ భారత్ విషయంలో ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే తీవ్ర యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా భారత్ ఎప్పుడూ సంప్రదింపులకు తలుపులు తెరిచే ఉంచింది. దశాబ్దాలుగా ఉగ్రవాదులు పదే పదే దాడులు చేస్తున్నా, పాకిస్తాన్ రిపీటెడ్గా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నా భారత్ ఎప్పుడూ శాంతి విషయంలో వెనుకంజ వేయలేదు. అసలు భారత్ చూపినంత సంయమనాన్ని అమెరికా ఎప్పుడైనా చూపించిందా అనే ప్రశ్నలు కూడా లేకపోలేదు. సామ్రాజ్యవాద కాంక్షతో రగిలిపోయే అమెరికా వచ్చి శాంతి కాముక దేశమైన భారత్కు అహింస గురించి పాఠాలు చెప్పాలి అనుకోవటం పెద్ద వింత. ట్రంప్ ఇప్పుడే కాదు, తొలిసారి అధ్యక్షుడైనప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు. కశ్మీర్ అంశం గురించిన కనీస అవగాహన లేకుండా మధ్యవర్తిత్వం చేస్తానంటాడు. ఉద్రిక్తతలు సమసిపోవాలి అంటే కలిసి డిన్నర్ చేయాలన్న సలహా. ఇది పైత్యానికి పరాకాష్ట. భారత్కు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కశ్మీర్ సమస్య ఉంది. కాలక్రమంలో అది మరింత సంక్లిష్టంగా మారింది. దాయాదుల మధ్య ఎప్పుడు యుద్ధం జరిగినా, ఘర్షణ జరిగినా మొదటగా చర్చకు వచ్చే అంశం కశ్మీర్ మాత్రమే. పీఓకే కూడా తమదేనని భారత్ అంటుంటే కశ్మీర్ భారత్లో అంతర్భాగం కాదని పాకిస్తాన్ వాదిస్తోంది. దీనికి చారిత్రక ఆధారాలు, కశ్మీరీల మనోభావాల సంగతి పక్కన పెడితే ఈ ఒక్క అంశమే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు, వివాదాలకు కారణమవుతోంది. కానీ కశ్మీర్ సమస్య భారత్ పరిష్కరించలేనంత పెద్ద సమస్య కాదు. పాకిస్తాన్ చెబుతున్నట్టుగా అంతర్జాతీయ అంశం కానే కాదు. కశ్మీర్ సమస్య కూడా ఆర్టికల్ 370 రద్దు తర్వాత చాలా వరకు తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు మళ్లీ పాతగాయాలు రేపే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది. నిజానికి ఇప్పుడు కూడా మొన్నటి ఘర్షణలో భారత్ పీఓకేను స్వాధీనం చేసుకోవాలని విదేశాల నుంచి కూడా సలహాలొచ్చాయి. కానీ భారత్ మాత్రం అత్యున్నత స్థాయి సంయమనం పాటించి కేవలం ప్రతీకారానికే పరిమితమైంది. ఈ విషయాన్ని కూడా గమనంలోకి తీసుకోకుండా ట్రంప్ నోటుకొచ్చినట్టు మాట్లాడటం ఆయన అపరిపక్వతకు నిదర్శనం. అసలు కశ్మీర్ సమస్య సంక్లిష్టంగా మారటంలో అమెరికా పాత్ర కూడా ఉందంటే అతిశయోక్తి కాదు. గతంలో గుడ్డిగా పాకిస్తాన్కు మద్దతు పలికిన అమెరికా చాలాసార్లు ఐక్యరాజ్యసమితిలోనూ దాయాదికి వంతపాడే ప్రయత్నం చేసింది. అప్పట్లో రష్యా ఇండియాకు అండగా నిలిచింది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు కూడా భారత్తో దౌత్యం కష్టమనిపించినప్పుడల్లా కశ్మీర్ అంశాన్ని అమెరికా సర్కారు ప్రస్తావించే ప్రయత్నం చేస్తుంది. ఇలా ప్రతిసారి భారత్ను గిల్లి జోకొట్టే విధానానికే అమెరికా కట్టుబడింది. ఎప్పుడూ మనస్ఫూర్తిగా భారత్కు స్నేహితుడిగా ఉండే ఆలోచన చేయలేదు. అమెరికాతో పోలిస్తే అంతర్గత సమస్యల్ని డీల్ చేసే విషయంలో భారత్కు మెరుగైన ట్రాక్ రికార్డుంది. సహనం, సంయమనంతోనే భారత్ చాలా సమస్యలు పరిష్కరించుకుంది. కశ్మీర్ సమస్యను కూడా అలాగే పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది. ఆ దారికి అడ్డుపడి దాయాది తోకజాడించినప్పుడు మాత్రమే కన్నెర చేస్తోంది. పైగా కశ్మీర్ సమస్య ద్వైపాక్షికమని, మూడో పక్షానికి తావులేదని 50 ఏళ్ల క్రితమే తీర్మానించుకుంది. ఇది తెలిసి కూడా ట్రంప్ కశ్మీర్ ప్రస్తావన తేవటం బోడి పెత్తనమే తప్ప మరొకటి కాదు. కశ్మీర్ సమస్య గురించి ప్రపంచం మొత్తానికి అవగాహన ఉంది.
ఐక్యరాజ్య సమితిలో కూడా ఈ సమస్య పూర్వాపరాలు, పరిష్కార మార్గాలను భారత్ చాలాసార్లు ఎలుగెత్తి చాటింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఎప్పటికప్పుడు చిచ్చురాజేసే ప్రయత్నమే చేసింది. అయినా సరే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కశ్మీర్ సమస్య విషయంలోనూ భారత్, పాక్ను సమాన భాగస్వాములుగా చూడటమే పెద్ద తప్పు. అసలు ఇలాంటి పోకడతో మధ్యవర్తిత్వం కుదరని పని. సమస్యపై ప్రాథమిక అవగాహన కూడా లేనప్పుడే ఇలాంటి క్షమించరాని తప్పులు జరుగుతాయి. ఇక్కడ భారత్, పాక్ రెండూ ప్రత్యేక దేశాలుగా ఉండి కశ్మీర్పై వివాదం ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ పాకిస్తాన్ భారత్ నుంచే ఏర్పడిందనేది చేదు నిజం. ఆ తర్వాత కూడా భారత్లో భాగం కావాల్సిన కశ్మీర్లో కొంత భాగాన్ని పాక్ ఆక్రమించింది అనేది నమ్మలేని వాస్తవం. ఇలాంటి చారిత్రక ఆధారాల్ని పట్టించుకోకుండా కేవలం ప్రస్తుత స్థితి ఆధారంగా సమస్యకు పరిష్కారం చూడాలి అనుకోవటం అవివేకమే అవుతుంది. కానీ ట్రంప్కు ఇవేం అక్కర్లేదు. అర్జెంటుగా ఏదో ఒక సమస్యకు పరిష్కారం చూపి శాంతిదూతగా అవతరించాలనే తాపత్రయం ఆయనకు పెరిగిపోయింది. కుదిరితే ఈ ఊపులో నోబెల్ బహుమతి కూడా కొట్టేయాలనే ప్లాన్లో ఉన్నారు. స్వతహాగా వ్యాపారవేత్త అయిన ట్రంప్కు బిజినెస్ డీల్స్ అలవాటు. అందుకే బిజినెస్లో డీల్స్ చేసినట్టే యుద్ధాలు, వివాదాల్లో మునిగి తేలుతున్న దేశాల మధ్య కూడా డీల్స్ చేయొచ్చనుకున్నారు. కానీ ప్రపంచంలో ప్రతి సమస్యకు కేవలం డబ్బుతో పరిష్కారం దొరకదు అనే కఠిన వాస్తవాన్ని ట్రంప్ విస్మరించారు. అందులోనూ కశ్మీర్ సమస్య దగ్గరకొస్తే ఇక్కడ డబ్బుకు అసలు విలువలేదు. కేవలం భావోద్వేగమే ప్రధానం. కశ్మీర్ భారత్కు కిరీటం లాంటిది. దానికోసమే మనం దశాబ్దాలుగా వేల కోట్లు ఖర్చు పెట్టాం. అయినా సరే ఇంత డబ్బు వృధా చేస్తున్నామని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే కశ్మీర్తో ప్రతి భారతీయుడికి భావోద్వేగ బంధం పెనవేసుకుపోయింది. ప్రతి అంశాన్ని డబ్బుతో కొలిచే ట్రంప్కు కశ్మీర్ సమస్య అసలు అర్థమయ్యే అవకాశమే లేదు. ఇక్కడ ట్రంప్ మాత్రమే కాదు, అసలు మరెవరైనా వచ్చి తలదూర్చడానికి సందులేదు. అలాంటి అవకాశం ఇచ్చేది లేదని భారత్ పదే పదే చెబుతూనే ఉంది. పాకిస్తాన్కు కూడా ఈ విషయంలో గట్టి సందేశం వెళ్ళింది. అయినా సరే పాక్ చేస్తున్న కుట్రల్ని భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. ఇప్పుడు కూడా పాకిస్తాన్కు IMF రుణం ఎలా ఇచ్చిందనే చర్చ జరుగుతోంది. అమెరికా పరోక్ష సహాయం చేసిందా అనే అనుమానాలు లేకపోలేదు. మొదట ఈ విషయంలో ట్రంప్ వివరణ ఇవ్వాలి. అమెరికా తన మీదున్న ఆరోపణలు అన్నింటికీ సమాధానమిచ్చిన తర్వాత అప్పుడు మరో దేశం దగ్గరకొచ్చి ఉచిత సలహాలు ఇవ్వాలి. అంతేకాని గురివింద గింజ తన నలుపెరగదు అన్నట్టుగా ప్రవర్తిస్తే ఇప్పటికీ మిగిలి ఉన్న కాస్త గౌరవం కూడా లేకుండా పోతోంది. ట్రంప్ తీరు చూస్తుంటే అమెరికాకి ఉన్న కాస్త పరువును కూడా పూర్తిగా తీయాలనే కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది.